భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్ రామానాయుడిది ఒక విశిష్ట స్థానం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అటువైపు దూసుకుపోయే డాషింగ్ నేచర్. ఏ రంగంలోనైనా తనే నంబర్ వన్గా నిలవాలనే మెంటాలిటీ ఆయనకు ఉండడం, ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా ఎదిగి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్నారు. చిత్ర నిర్మాణాన్ని ఒక వ్యాపారంగా ఆయన భావించేవారు. ఎక్కువ చిత్రాలను ఆయన వ్యాపార దృష్టితోనే తీసినా కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. ఎంతోమంది కొత్త దర్శకుల్ని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఆయన పరిచయం చేశారు. ఇటుకల వ్యాపారం చేద్దామని మద్రాసు వెళ్ళిన రామానాయుడు అనుకోకుండా అనురాగం చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. చిత్ర నిర్మాణంలో నటరత్న ఎన్టీఆర్ ఆశీస్సులు, ప్రోత్సాహంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను సొంతంగా ఏర్పాటు చేసి రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే వరుసగా 9 ఫ్లాప్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తాపీ చాణక్యను దర్శకుడిగా ఎన్నుకొని రాముడు భీముడు చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సాహసి రామానాయుడు. ఆయన నిర్మించిన రెండవ చిత్రం ప్రతిజ్ఞా పాలన. నటప్రపూర్ణ కాంతారావు హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలయ్యి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ఎస్వి రంగారావు, రాజనాల, జమున, రేలంగి, గిరిజ వంటి భారీ తారాగణంతో రాముడు భీముడు చిత్రాన్ని కేవలం 4 నెలల్లో పూర్తి చేసిన ఘనత ముచ్చటపడిన ఎన్టీఆర్ మరో చిత్రాన్ని చేసి పెడతానని మాట ఇచ్చారు. దాంతో రెండవ సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించారు రామానాయుడు. ఈసారి ఎన్టీఆర్తో పౌరాణిక చిత్రాన్ని తీయాలని అనుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం తీయాలని సముద్రాల సీనియర్తో స్క్రిప్ట్ తయారు చేయించారు రామానాయుడు. ఎన్టీఆర్ సూచనపై దర్శకుడిగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావును ఎన్నుకున్నారు. సెట్స్ రూపకల్పన, నటీనటుల ఎంపిక జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ నుంచి కబురు రావడంతో ఆయన దగ్గరకు వెళ్ళారు రామానాయుడు. బ్రదర్, కమిట్మెంట్ ప్రకారం మీకు ఒక పౌరాణిక చిత్రం చేయాలి. అయితే ఇప్పటికే వీరాభిమన్యు చిత్రంలో శ్రీకృష్ణునిగా నటిస్తున్నాను. ఆ తరువాత మా శ్రీకృష్ణ పాండవ్యం చిత్రంలోనూ అదే పాత్ర చేయాలి. వరుసగా 3 చిత్రాల్లో కృష్ణునిగా కనిపిస్తే మొనాటిని అవుతుంది. అందుకే మీ సినిమాను కొంతకాలం వాయిదా వేయగలరా? ఈలోపు ఏదన్నా చిన్న సినిమా ప్లాన్ చేసుకోగలరా అని అడిగారు ఎన్టీఆర్. అలాగే అన్నగారు అని చెప్పి వచ్చేశారు రామానాయుడు. ఈ గ్యాప్లో ఏ సినిమా చేయాలా అని తీవ్రంగా ఆలోచించారు. ఆయన దగ్గర కాశీ మజిలీ కథల పుస్తకం ఉంది. అందులోని కథలన్నీ సినిమాకు పనికి వచ్చేవే. అందుకే ఆ రోజు రాత్రి మరోసారి ఆ పుస్తకం తిరగేసి ఓ కథను ఎన్నుకున్నారు. సముద్రాల రాఘవాచార్య సూచనపై ఆయన తనయుడు రామానుజాచార్యకు రచనా బాధ్యతలు అప్పగించారు రామానాయుడు. కాంతారావును హీరోగా ఎన్నుకున్నారు. సురేష్ సంస్థ ఆయనకు ఇదే తొలి చిత్రం. హీరోయిన్గా రాజశ్రీ, విలన్గా రాజనాల ఎన్నికయ్యారు. అలాగే నారదుడి పాత్రకు శోభన్ బాబును ఎన్నుకున్నారు. రామానాయుడు చిత్రంలో నటించడం ఆయనకు అదే తొలిసారి. ఎల్ విజయలక్ష్మి, త్యాగరాజు, పద్మనాభం, బాలకృష్ణ ఇతర ముఖ్య తారాగణం. రాముడు భీముడు చిత్రానికి దర్శకత్వం వహించిన తాపీ చాణక్య ఈ సినిమాకి కూడా పనిచేయాలి. అయితే విజయ వారు రాముడు భీముడు చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో నిర్మించాలని నిర్ణయించుకోవడంతో చాణక్యకు కబురు చేశారు. ఆయన్ని అటు పంపించి దాంతో సిఎస్ రావును దర్శకుడిగా ఎన్నుకున్నారు రామానాయుడు. 1965 జనవరి 12న వాహిని స్టూడియోలో ప్రతిజ్ఞా పాలన చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. రామానాయుడు తనయులు సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా వెంకటేష్ బాబు క్లాప్ ఇచ్చారు. 5 నెలల్లో చిత్రాన్ని పూర్తి చేసి జూన్ 30న విడుదల చేశారు రామానాయుడు. రాముడు భీముడు చిత్రానికి పెండియాల సంగీత దర్శకత్వం వహించారు. కానీ ప్రతిజ్ఞా పాలన చిత్రానికి మాస్టర్ వేణుని సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు రామానాయుడు. ఈ సినిమాలో తలుచుకుంటే మేను పులకరించను అనే పాట ఉంది. నిజానికి ఈ పాటను రాముడు భీముడు చిత్రం కోసం ఆరుద్ర రాశారు.
అయితే అందులో ఉపయోగించుకోకపోవడంతో ప్రతిజ్ఞాపాలన చిత్రంలో ఉపయోగించారు. టైటిల్స్లో మాస్టర్ వేణు పేరుతో పాటు పెండ్యాల వారి పేరు కూడా వేయడం రామానాయుడు గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.